యాంకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి శివజ్యోతి గత కొద్ది రోజుల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుంటూ తను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అందరికీ తెలిసిన విషయం. ఆ ప్రసాదం గురించి కొద్దిమేర అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా భావించి నెటిజన్లు బాగా ట్రోల్కి గురి చేశారు. అయితే మొత్తానికి శివజ్యోతి ఆధార్ కార్డ్ని రాబోయే రోజుల్లో శ్రీవారి దర్శనం కాకుండా టీటీడీ వాళ్ళు బ్లాక్ చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం మొత్తానికి టీటీడీ ఎవరైతే శివజ్యోతి గత కొద్ది రోజుల క్రితం ఆ ప్రసాదానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆవిడ ఆధార్ కార్డ్ని బ్లాక్ చేశారు, ఆ దర్శనం కాకుండా రాబోయే రోజుల్లో అని చెప్పేసి వార్తలు వచ్చిన సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకునే నిర్ణయం గురించి మీరేమంటారు? ఒకవేళ టీటీడీ నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే అది సమర్థనీయం కాదు. ఎందుకంటే టీటీడీ అలాంటి పని చేస్తుందని నేను అనుకోవట్లా. ఒకవేళ చేస్తుంటే మాత్రం ముందు చేయాల్సింది ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి అసలు గుడికి వస్తారంటారా? అది నాకు అనవసరం. ఇప్పుడు ఆయన వస్తాడా రాడా అవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డిది ఎందుకు చేయాలి అంటే నిన్న కూడా అదేదో గుడి లడ్డు అన్నాడు కదా, అందుకని ఆయనకి చూపించాలి ఆ లడ్డు ఏంటో, ఆ లడ్డు ప్రభావం ఏంటో. ఆధార్ కార్డు ఎందుకు బ్యాన్ చేశారు మీకు అర్థమైందా? ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు, ఇవిడ ఒక పిచ్చుక లాంటిదేగా. అయితే శివజ్యోతి చేసిన తప్పు ఏంటంటే, అంటే అమ్మాయి అనాలోచితంగా చేసిందని నా ఉద్దేశం. అది ఎందుకు చేసింది? అమ్మాయి ఏం చేసిందంటే ఆ కాస్ట్లీ అనే పదం 2 సార్లు వాడింది. మేము కాస్ట్లీ బెగ్గర్స్, మేము కాస్ట్లీ ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం అని అంది. ఇక్కడ అమ్మాయి ఆ కాస్ట్లీ అనే పదాన్ని ఎందుకు ఎంఫసైజ్ చేసింది, అది అమ్మాయికి నచ్చింది యాక్చువల్లీ. దానివల్ల నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా అమ్మాయి ఆలోచించలేదు. ఏదో సరదాగా రీల్ చేస్తున్నాను అనే హోస్ట్లో ఉంది అమ్మాయి. ఓకే, నాకు అనిపించింది అంతవరకు. అదేదో దేవుణ్ణి కించపరచాలి, ప్రసాదాన్ని కించపరచాలి, భక్తుల మనోభావాలు కించపరచాలి అని అమ్మాయి అనుకుని ఉండదు. ఎందుకు అనుకుని ఉండదు అంటే, నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి అంతకుముందే 7 శనివారాల వ్రతం గురించి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో శనివారాలు చేయటం వల్ల నేను 10 ఏళ్ళో 12 ఏళ్ళో అయింది అమ్మాయికి పెళ్ళయ్యి, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను, ఇది నా అనుభవం మీతో పంచుకుంటున్నాను, మీకు ఇష్టమైతే చెయ్యండి, ఎవరికైనా ఏదైనా కోరికలు తీరాలంటే. అది 7 వారాలు చేయాలని లేదు, 1 వారం కూడా చేయొచ్చు, 2 వారాలు చేయొచ్చు, 3 వారాలు చేయొచ్చు, నేను చేసిన విధంగానే చేయాలని లేదు. దేవుడికి మీకు నచ్చిన ప్రసాదం ఏదైనా పెట్టుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు, ఒక పండు పెట్టుకోవచ్చు, లేదు బెల్లం ముక్క పెట్టుకోవచ్చు అన్నట్టుగా అమ్మాయి చెప్పింది. ఇంకొకటి ఏమందంటే, నేను 7 వారాలే కాకుండా 1 వారం ఎక్కువ చేశానని కూడా చెప్పింది. సో అంత వెంకటేశ్వర స్వామి భక్తురాలయ్యి ప్రెగ్నెంట్ అయ్యి తన సంతోషంతో తిరుమలకు వచ్చినప్పుడు తను కావాలని ఉండదు అమ్మాయి. తర్వాత అమ్మాయి క్షమాపణ చెప్పినప్పుడు కూడా మేము అంటే కాస్ట్లీ దర్శనం చేసుకున్నాము అంటే శ్రీవాణి దర్శనానికి వెళ్ళాం, 10,000 ఖర్చు పెట్టి అంది. అంటే ఆ అమ్మాయి లైఫ్లో తను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చింది అమ్మాయి. సో 10,000 పెట్టి ఒక టికెట్ కొనుక్కోవటం అనేది ఆ అమ్మాయికి చాలా గొప్పగా అనిపించి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం కూడా ఒక చిన్న ఇంట్లోంచి, మా చిన్నప్పుడు అయితే యూ కాంట్ బిలీవ్, మాది చాలా పెద్ద ఇల్లు, కానీ మేము మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మొజాయిక్ ఫ్లోరింగ్ చూసాం మేము. సో అప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళంగా మా ఫ్రెండ్స్కి రాసేవాళ్ళం, మేము మొజాయిక్ ఫ్లోరింగ్ తెలుసా మాది, కెన్ యూ బిలీవ్? అప్పుడు మీరు అనుకోవచ్చు ఏముంది మొజాయిక్ ఫ్లోరింగ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏది విలువ లేదు, అప్పుడు అన్నీ విలువే. అంటే నేను ఒక ఉదాహరణకు చెప్తున్నా, అంటే మనిషికి ఒకటి పంచుకోవాలి, అబ్బో నేను ఇది చాలా ఇలాంటి గొప్ప ప్లేస్లో ఉన్నానని నేను ఎలా అనుకున్నాను, అలా అమ్మాయి నా జీవితంలో నేను 10,000 పెట్టి స్వామివారి టికెట్ కొనుక్కుని నేను దర్శనం చేసుకున్నాను అని చెప్పాలనే తపన కనిపించింది. అందుకని ఇవాళ మనం శివజ్యోతిని దయచేసి ఎవరు కూడా ఇంకా ట్రోల్ చేయొద్దు. నేను కూడా నెగిటివ్ మాట్లాడాను, నేను చెప్తున్నాను కదా, నాకు అర్థం కానప్పుడు నేను కూడా అమ్మాయిని వేరే రకంగా అర్థం చేసుకున్నా. కానీ వెన్ షీ ఈజ్ ప్రెగ్నెంట్ మనం అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు, మానసికంగా మనం కుంగిపోయేలా చేయొద్దు, నా అభిప్రాయం అది. అంటే అమ్మాయి కావాలని చేయలేదు కాబట్టి ఇంతకంటా తప్పులు చేసిన వాళ్ళు, ఇంతకంటా బూతులు మాట్లాడిన వాళ్ళు, ఇంతకంటా చెడ్డ మాటలు మాట్లాడిన వాళ్ళనే మీరు క్షమిస్తున్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడు తప్పు చేస్తే శిక్షించడు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు శిక్షిస్తాడు? మీరు తెలిసి చేసి అవతల వ్యక్తికి అపకారం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. కానీ తన్ని ఎవరైనా నిందిస్తే పెద్ద పట్టించుకోడు. మీకు అర్థమైందా? ఈ అమ్మాయి అనుకోకుండా చేసింది శివజ్యోతి, ఆనందంలో చేసిందో అది యాక్చువల్గా చేయకూడదు, ఒప్పుకుంటా. ఇప్పుడు నేను అమ్మాయిని ఆ రకంగా సమర్థించట్లేదు.
ఇప్పుడు ప్రసాదం, కాస్ట్లీ ప్రసాదం అండం గురించి నేను అమ్మాయిని వ్యతిరేకిస్తా, కానీ అది కావాలని చేయలేదని చెప్తున్నా. భక్తుల మనోభావాలు ఇక్కడ దెబ్బతినక్కర్లే. ఇంతకంటా చేసిన వాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళు, విగ్రహాలు దొంగతనం చేసిన వాళ్ళు, గుళ్ళని పగలగొట్టిన వాళ్ళనే మీరు క్షమించారు, ఓట్లేశారు కదా. ఈ అమ్మాయిది చిన్న తప్పు మీరు క్షమించలేరా? నేను అడుగుతున్నది అది. అందుకని నేను ఒకటే చెప్తా, మనం ప్రతిదాన్ని భూతద్దంలో చూడొద్దు, ప్రతి మనిషిని వికృతంగా మనం చిత్రించొద్దు. ఆ అమ్మాయి కూడా సరే తప్పు చేసింది, ఈసారికి వదిలేద్దాం అని టీటీడీ అనుకోవాలి, ప్రజలు అనుకోవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మరి అయితే ఇప్పుడు శివజ్యోతికి సంబంధించి ఇప్పుడు ఈ టీటీడీ బ్లాక్ చేసినటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి గతంలో ఇలాంటి ఎన్నో జరిగి ఉంటాయి, వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు, మరి వీటి మీద ఏంటంటే వార్తలు కూడా వస్తూనే ఉంటారు. గతంలో రాజకీయాలు మాట్లాడిన వాళ్ళని మీరు బ్యాన్ చేయండి. అలా బ్యాన్ చేయాలంటే ఎవరిని చేస్తారు మీరు? అంబటి గారా, రోజా, తర్వాత అంబటి గారు, వైసీపీకి సంబంధించిన చాలా మంది, దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్, వాళ్ళు కూడా రీల్స్ చేశారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు నిజంగా బ్యాన్ చేయదలుచుకుంటే స్టార్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఎండ్ విత్ శివజ్యోతి. లేదంటే చేయకండి. అమ్మాయి భక్తురాలు కాబట్టి ఒక ప్రథమ తప్పిదంగా అమ్మాయిని క్షమించేసి ఆ అమ్మాయిని ఈసారికి వదిలేయాలి. ఒకవేళ నిజంగా టీటీడీ అలా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం చాలా సంతోషం. దయచేసి ఇలా నిర్ణయాలు తీసుకోవద్దని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే తిరుమల పవిత్రతను మాత్రం కాపాడాల్సిన బాధ్యత అధికారులతో పాటు అక్కడికి వచ్చే భక్తులది కూడా. మనం వికృత చేష్టలు మనం చేస్తున్నాం. మనం అక్కడికి వచ్చింది దేవుణ్ణి దర్శించుకోవడానికి. ఆ విషయాన్ని మర్చిపోయి మనం వెకిలి చేష్టలు చేయడం, తర్వాత ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి రీల్స్ చేయడం, అసలు ఇవన్నీ బంద్ చేసేయండి. మీరు ఫోన్ ఎప్పుడు తీసుకోవాలి? కమ్యూనికేషన్ కోసం ఫోన్ వాడండి. లేదా ఒక కొత్త రూల్ తీసుకురావాలి, ఈ స్మార్ట్ ఫోన్స్ వాడకుండా పైకి వచ్చినప్పుడు చిన్న ఫోనే వాడాలని ఒక కంపల్షన్ పెట్టండి. ఓన్లీ నెంబర్ ఉండాలంతే. అవసరానికి వాడుకునేలాగా ఒక ఫోను, చిన్న ఫోన్ పెట్టుకోండి. దాంట్లో మీకు ఫోటోలు తీసుకోవడానికి ఉండదు, వీడియోలు తీసుకోవడానికి ఉండదు, వేరే ఏ ఇది ఉండదు. మామూలు ఈ ఫోన్ అనుకోండి, మీరందరూ డొక్కు ఫోన్ అంటారు చూడండి, ఆ డొక్కు ఫోన్ మాత్రమే పైన వాడండి. మీరు కిందకు వచ్చాక మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు. ఇది ఒక కొత్త రూల్ పెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి దగ్గర పిచ్చవేషాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఏముంది ఎవడేమంటాడు మన్ని. మీరు అక్కడికి వచ్చేది ప్రశాంతత కోరుకుంటూ, మీరు ప్రశాంతత ఇవ్వండి. ఎవరికి వాళ్ళని పక్కవాడు చూసుకుంటాడులే అని నాకెందుకని నేను అరిచేసి కేకలు పెట్టేసి గట్టిగా మాట్లాడేసి హారన్లు కొట్టేసి మనం వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాం. ఈ వాతావరణ కాలుష్యం ఎంతలా అవుతుందంటే, రోజుకి 1,00,000 మంది భక్తుల దాకా వస్తారంటే కొండని మనం ఎంత పాడు చేస్తున్నాం. సో మనందరి బాధ్యత, ఈవెన్ నా బాధ్యత కూడా, మనం ఎంత అంటే ప్రశాంతంగా మాట్లాడటం, మనం తక్కువ అక్కడ చెత్త వేయకుండా ఉండడం, ప్లాస్టిక్ వాడకాన్ని మనకి మనమే నిషేధించుకోవడం, ఇట్లా మనం కొండ మీద ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ రీల్స్ పిచ్చి, ఆ ఘాట్లో కూడా ఆపుకుని రీల్స్ చేయడం, ఒకసారి కింద పడితే రీల్ అక్కడ దేవుడే చేస్తాడు. అంటే మనకి పిచ్చి ఎక్కువైపోయింది. మీరు ఎన్నో వీడియోలు చూశారు, ఒక సముద్రంలో నిల్చుని తీసుకోవడం ఒక రాయి మీద, ఆలోచి కొట్టుకుని పోయారు కూడా బోల్డ్ మంది. అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ పీక్స్ తోటి రీల్స్ చేయకండి. మీరు అక్కడ భక్తులుగా వెళ్ళండి, భక్తులుగా రండి. కిందకు వచ్చాక మీరు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.